డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, ఒక్కసారి బంగారం వెండి ధరల గురించి కాస్త డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాము. బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్లు 10 గ్రాముల ధర 1,13,300 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే ఒక గ్రాము 24 క్యారెట్లు 11,330 రూపాయలు. 22 క్యారెట్ల విషయానికి వస్తే 10 గ్రాముల ద్వారా 1,02,000. అంటే 22 క్యారెట్లు 1 గ్రాము ధర 10,200, ఇంక్లూడింగ్ 3% జిఎస్టీ కలిపి మనం మాట్లాడుకుంటున్నది రిటైల్ మార్కెట్ గురించి. సిల్వర్ విషయానికి వస్తే 1 గ్రాము ధర 135 రూపాయల 20 పైసలు. అంటే 1,32,200 రూపాయలు కేజీ సిల్వర్. ఏంటి బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతున్నాయి? ఆల్మోస్ట్ ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ 7-8 మంత్స్ కి ఆల్మోస్ట్ ఒక 40% వరకు బంగారం ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. త్వరలో దీపావళి కూడా రాబోతుంది అండ్ మేజర్ ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎలా ఉండబోతున్నాయి అంటారు బంగారం వెండి ధరలు? సో హిస్టారికల్ మనం అంటే హిస్టరీలోనే ఎప్పుడు ఇంత బంగారము ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ పెరిగింది ఎప్పుడు జరగలేదండి. సో హిస్టారికల్ డేటా తీసుకున్న దిస్ ఇస్ ద ఆల్ టైమ్ రికార్డ్స్ అని చెప్పొచ్చు ఫర్ గోల్డ్. సో ఇప్పుడు అందరూ కూడా అప్పట్లో గ్రాము 8,000-7,000 కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఒకసారి వెళ్ళి ఒక్క సంవత్సరంలోనే వెళ్తే షాప్ కి మనకి అంత తేడా కనిపిస్తుందండి. 50% అండి, 50% మనకి గోల్డ్ అనేది పెరిగింది. అలానే సిల్వర్ అయితే ఇంకా అంతకు మించి అన్నట్టుగా సిల్వర్ కూడా ఒకప్పుడు 80 రూపాయలు గ్రాము, 70 రూపాయలు అంటే ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సిల్వర్ ఇచ్చేవాళ్ళు. 3,000కి మంచిగా ఐటమ్ వచ్చేది. అదంతా కూడా ఇప్పుడు అదంతా హిస్టరీ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు అది కూడా 130 రూపాయలు పర్ గ్రామ్ అంటే ఇంకా ఏ ఐటమ్ కూడా కొనేటట్టుగా కనిపించట్లేదు. సో ఇప్పుడు అందరు క్వశ్చన్ ఏంటంటే ఏంటిది ఇంకా పైకే వెళ్ళిపోతుందా, ఇంకా ఏమైనా కొంచెం ఆగుతుందా అనేది క్వశ్చన్ వస్తుందండి. సో ఫస్ట్ అసలు ఎందుకు పెరిగిపోతుంది ఇంత గోల్డ్ అనేది మనం చూసుకున్నట్లయితే దేర్ కపుల్ ఆఫ్ న్యూస్ అనేది చెప్పొచ్చు అండి. ఒకటి ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇది ఇంటర్నేషనల్ ప్రైజెస్ మీద ఔన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఔన్స్ డాలర్స్ లోని మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో 3,600 ఇట్లా డాలర్స్ లోని ఇంత ఔన్స్ అని ఉంటుంది. అది మనం ఇండియన్ మార్కెట్ లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు రూపీస్ లో మన డాలర్ అనేది స్ట్రెంథనింగ్ అయిపోయి రూపీ క్షీణించేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం 3,600 into 80 వేసుకునేది ఇప్పుడు 3,688 వేయాలి. సో ఇంత 88 ఇప్పుడు 89 ఇట్లా 88.45 అయిపోతుంది. సో ఎంత అయితే మనకి ఎగైనెస్ట్ డాలర్ రూపీ క్షీణిస్తుందో బంగారం అనేది ఇంకా అంత పెరిగిపోతుందండి. సో ఇది ఒక రీజన్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇక్కడ ఉన్న అనిశ్చితి అంటే పెద్ద ఎకానమీస్ అయిన US లో చాలా అనిశ్చితి అంటే ఓవర్ డెట్ అయిపోవడము, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం పెరగడము, ఈ ట్రంప్ ఈ టారిఫ్స్ విధానాల వల్ల ఒకవైపు అన్సర్టనిటీ పెరగడము, ఇదంతా కూడా ఈ గోల్డ్ మీద సేఫ్టీ హెవెన్ లాగా వచ్చేస్తుందండి. సో డాలర్ డీ డాలరైజేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ డాలర్ చూస్తే ఎట్లా ఉంటుంది, ఇక్కడ నుంచి మనము గోల్డ్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవైపు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మనకి ఇంకా జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకా కొత్తగా పోలాండ్ కూడా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ లోని స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అంటే అక్కడక్కడ మనకి పొలిటికల్ గా మనకి జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ మనకి ఇంపాక్ట్ ఏంటంటే ఈ గోల్డ్ పెరగడం అనేది మనకు కనిపిస్తుంది. బట్ సిల్వర్ పెరగడానికి అది రీజన్స్ వేరండి. సిల్వర్ ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ యూసేజ్ బాగా పెరిగింది. అంటే సోలార్ ఎనర్జీ అనేది ఎంత క్లీన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఆల్ ఓవర్ ఇండియాలోనే అంటే బిగ్గెస్ట్ ఎకానమీస్ అయినా మీరు అక్కడ US కానీ చైనా కానీ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇండియా. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే సోలార్ మనకి యూసేజ్ అనేది ఇప్పుడు ఇంటింటికి కూడా మీరు ఇప్పుడు సోలార్ చూస్తారు. అప్పట్లో ఏదో కమర్షియల్ గా కొన్ని ప్లేసెస్ లో సోలార్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మీరు ప్రతి ఇంట్లో కూడా ప్రతి దీంట్లో అంటే మీరు ఏ గేటెడ్ కమ్యూనిటీ చూసినా ఇప్పుడు మా గేటెడ్ కమ్యూనిటీ అవ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కూడా సోలార్ అనేది చాలా పెట్టేసుకుంటున్నారు. రీటైల్ వరకు వచ్చేసింది. అంటే ఇండివిజువల్ లెవెల్ వరకు సోలార్ ని వాడడం అనేది వచ్చేసింది. సో అక్కడ వల్ల మనకి ఇండస్ట్రియలైజేషన్ కన్సంప్షన్ సిల్వర్ బాగా పెరుగుతుంది. ఇంకా ఈవీ అనేది నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, దట్ ఈజ్ ఈవీ అండి. ఇప్పుడు ఈవీ స్టేషన్స్ చూస్తే అన్ని చోట్ల మనకు ఉంటున్న ఈవీ కార్లు, ఈవీ 2 వీలర్స్ అంటే
మన పెనిట్రేషన్ ఇప్పుడు ఏంటంటే మిగతా మనం అడ్వాన్స్డ్ కంట్రీస్ లో చూసుకుంటే ఈవీ వాడకం 40% ఉంటుంది. మన దగ్గర ఇంక ఇప్పుడు ఓన్లీ 10% ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఇంకొక 20% పెరిగినా ఎన్ని ఈవీ వెహికల్స్ మనకి కనపడతాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ఈ ఈవీ వెహికల్స్ లో కూడా మనకి ఈ సిల్వర్ అనేది యూసేజ్ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ ఇండస్ట్రియల్ యూసేజ్ తో మనకి ఈ రెన్యూబుల్ ఎనర్జీ కానీ, కెమికల్స్, తర్వాత ఈవీస్, దీస్ ఆర్ ఆల్ నెక్స్ట్ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్స్ ఇన్ ఇండియా అండి. సో దానికి సంబంధించి మనకి సిల్వర్ కూడా ఈ విధంగా పెరుగుతుంది. సో కొన్ని మనం చూసుకున్నట్లయితే గోల్డ్ కు మించి సిల్వర్ పెరుగుతుంది. అవును. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మేడం అందరూ అడుగుతూ ఉంటారు, కొన్ని రోజులు ఆగమంటారా, కొంచెం తగ్గుతుందా, అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుందామా, గోల్డ్ చూస్తే ఇంత పెరిగింది, సిల్వర్ చూస్తే ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా అంటే ప్రతి కొంచెం తగ్గినా మీరు అలా పెరుగుతుంది తగ్గుతుంది అనేది మనం చూసుకుంటే మనం దాన్ని కొనలేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కాంట్ బై. అంటే వెళ్ళి మనకి ఎంత అయితే అంత, అంటే మంత్ లో ఏదో ఒకటి గోల్డ్ గానీ సిల్వర్ గానీ మీకు ఈటీఎఫ్స్ రూపంలోనే కొనగలవండి. ఎందుకంటే ఇప్పుడు 10,000 పెట్టి గ్రాములు ఎక్కడ కొనగలవండి, ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. సో అలా కాకుండా మన గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా మీరు 1,000 రూపాయలైనా పెట్టొచ్చు, 3,000 పెట్టొచ్చు, 5,000 పెట్టొచ్చు కదండి. అంత ఈజీ అయిపోయినప్పుడు ఎవ్రీ మంత్ మనం ఎందుకు 1,000 రూపాయలు గోల్డ్ పెట్టకూడదు? అలానే మనం సిల్వర్ మీద కూడా ఒక 1,000 రూపాయలు ఎందుకు పెట్టకూడదు? మీరు ఒక ఎస్ఐపి 20,000 చేస్తున్నారంటే ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కి 3,000 పెట్టండి, లేదా 5,000 పెట్టండి. అట్లీస్ట్ 10% మీరు ఖచ్చితంగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టండి. మీరు అందరూ కూడా ఈ ప్రైజులను చూసి ఆశ్చర్యపోకండి. దీస్ ఆర్ ఆల్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఎవ్రీ మంత్ మీరు ఒక హ్యాబిట్ లాగా, మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపీస్ ఎలా చేస్తామండి, సో అట్లనే ఎవ్రీ మంత్ 2-3,000 మీరు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే చాలా మార్కెట్ లో ఇప్పుడు చాలా కంపెనీస్ ఏఎంసీస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ తో వచ్చాయి. సో దెర్ ఆర్ ఎవ్రీ బిగ్ ఏఎంసీ ఈజ్ ఇన్ గోల్డ్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్. మీరు ఎస్బీఐ తీసుకోండి, లేకపోతే ఐసిఐసిఐ తీసుకోండి, కోటెక్, హెచ్డిఎఫ్సి, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ గోల్డ్ ఏటీఎఫ్స్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా నిపాన్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కూడా వచ్చేసిందండి. అంటే చాలా మందికి ఏంటంటే కన్ఫ్యూజన్, గోల్డ్ కొనాలా సిల్వర్ కొనాలా, అసలు రెండు కొనే మనకి ఫండ్ మేనేజర్స్ వచ్చేసారు. అలాంటి ఎడల్వైజ్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ తీసుకొచ్చేసారు. చాలా మంచి కమోడిటీస్ లో మనం ఉండాలి అనుకుంటే ఈ ఆప్షన్స్ అనేవి బెటర్ అండి. సో ఇప్పుడు అదే విధంగా దీపావళి ఇంకొక నెల రోజుల్లో ఉంది కాబట్టి సిల్వర్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే రోజుకు ₹1 లెక్క పెరుగుతుందండి. లాస్ట్ వీక్ మనం మాట్లాడినప్పుడు చాలా ఆల్మోస్ట్ 129 ఎంత ఉండింది, ఇవాళ చూస్తే ఏమో 135కి వచ్చేసింది. రోజుకు ₹1 లెక్కన పెరిగే అవకాశం ఉంది కాబట్టి, అండ్ దీపావళి అప్పటికి ఒక ₹150 వచ్చే అవకాశం, గ్రాము 150,000 కేజీ 150,000 అయినా మనం దీపావళికి ఆశ్చర్యపోక్కర్లేదండి. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఫేవరబుల్ గా చూపిస్తున్నాయి. ఒకవైపు ఈ September 17th ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అంటున్నారు. సో అది ఎంత ఎక్కువ కట్ చేస్తే గోల్డ్ అంత పెరుగుతుంది. సో అగైన్ ఆ రోజు మీరు గమనించండి, ఈ September 17th వాళ్ళు కానీ 25 basis points కట్ చేస్తారా, 50 basis points కట్ చేస్తారా? సో 50 basis points కానీ కట్ చేసినట్లయితే అగైన్ గోల్డ్ విల్, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కి గోల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుందండి. ఇంట్రెస్ట్ రేట్స్ పడుతూ ఉంటే గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి కాబట్టి అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ గోల్డ్ వైపు వచ్చేస్తాయి. సో ఈ విధంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో చూసి భయపడకుండా ఇన్వెస్ట్ డిఫరెంట్ టైమింగ్స్ లో ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది పెట్టుకోవడం అనేది ఒక హ్యాబిట్యుయేటెడ్ చేసుకుంటే మన మొత్తం పోర్ట్ఫోలియోలో ఇది చాలా మీకు హెడ్జింగ్ లాగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మీ పోర్ట్ఫోలియోకి యూజ్ అవుతుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. వచ్చే దీపావళి నాటికి బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి, కొనాలా వద్దా అనుకున్న వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా చక్కగా మీ ఆన్సర్స్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.